గాయ్స్, ఎలా ఉన్నారు? కామెంట్స్లో చెప్పండి. వెల్కమ్ టు సింగమ్ టాక్స్. యాక్చువల్లీ ఈరోజు ఒక మంచి టేస్టీగా చాలా ఈజీగా అయిపోయే సేమియా కేసరి అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి సేమియా, షుగర్ అండ్ జీడిపప్పు. మీకు డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అవే తీసుకోండి. సో స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు పెట్టేసుకొని దాంట్లో కొంచెం గీ వేసుకుందాము. నెయ్యి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. కొంచెం లైట్గా అది హీట్ అయిన తర్వాత మనకి హీట్ అవుతూ ఉండాలన్నమాట. గీ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకున్నామో అవి ఫ్రై చేసుకుందాం. ముందుగా క్యాషూ నట్స్ వేసుకుందాం, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో అనేది రావాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ రావాలి మనకి. వచ్చిన తర్వాత కిస్మిస్ ఉన్నాయి, నేను కిస్మిస్ కూడా తీసుకున్నాను. సో కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. జీడిపప్పు ఎప్పుడైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయో అప్పుడే కిస్మిస్ యాడ్ చేసుకోండి. ముందుగా యాడ్ చేసుకుంటే మనకి కిస్మిస్ అనేవి మాడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. కిస్మిస్ అనేది కొంచెం బాల్ లాగా వేగిన తర్వాత అలా బాల్ లాగా వస్తుందండి, అప్పుడు వేగిపోయినట్టు. సో ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇలా ఫ్రై చేసుకోండి మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్లో. నెక్స్ట్ అదే దాంట్లో సేమియా తీసుకుందాం. 1 కప్ సేమియా. ఇలాగ క్వాంటిటీతో చేయండి. నేను ఎంతైతే చెప్పానో అంత క్వాంటిటీతో. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం. సో ఆ క్వాంటిటీతో చేస్తే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్వీట్ ఎక్కువ తినను అనుకున్న వాళ్ళు షుగర్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ తింటామనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ సేమియా అనేది మనం వేసాం కదా, ఇది కూడా మనకి రోస్ట్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీకు రోస్టెడ్ సేమియా దొరుకుతాయండి బయట, అవి కూడా ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే లైట్గా గీలో రోస్ట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది అప్పుడు టేస్ట్. సో చూస్తున్నారు కదా, మనకైతే రోస్ట్ అయిపోయినాయి. సో మనం సేమియా ఏదైతే కప్తో తీసుకున్నామో ఆ కప్తో మనకి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. 2 కప్స్. ఆ కప్తో మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాము. మనకి వాటర్లో బాయిల్ అవ్వాలన్నమాట సేమియా అనేది. వాటర్ వేసిన తర్వాత సేమియాని తిప్పుకోండి, లేకపోతే కింద అడుగంట వేస్తుంది, లేకపోతే బాల్స్ లాగా తయారైపోతుంది. చూస్తున్నారు కదా, ఇది బాయిల్ అయిపోతుంది మనకి. సో ఇంకా బాయిల్ అవ్వాలి మనకి. అలా అని ఓకే బాయిల్ చేసేయకండి, మెత్తగా బాయిల్ చేయొద్దు, మనకి టేస్ట్ అనేది ఉండదు సేమియా కేసరి. కొంచెం పొలుకుగానే ఉండాలి మనకి. సో మనకి ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, కలుపుతూ ఉండండి. సో మనకి ఇదైతే బాయిల్ అయిపోతుంది కదా, చూస్తున్నారు కదా. సో ఇలా బాయిల్ అవ్వాలి. మనకైతే బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ 1 కప్ షుగర్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుందాము. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ మీద కొంచెం వేసుకోవచ్చు అండి, 1.5 కప్ అలా వేసుకోవచ్చు. మేము ఎక్కువ అయితే ప్రిఫర్ చేయను, తక్కువే ప్రిఫర్ చేస్తాను. సో అందుకే కొంచెమే తీసుకున్నాను. సో ఆ షుగర్ వేసిన తర్వాత ఆ షుగర్ అంతా కరిగిపోయి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్లో సేమియా అనేది మనకు కొంచెం ఉడకాలి. అది కొంచెం అలా బాయిల్ అవుతూ ఉంటుంది. సో అలా బాయిల్ అవుతూ ఉంటుంది మనకి. తర్వాత మనం ఒక చిన్న కప్లో సేమియా తీసుకున్న కప్లో మనం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడానికి అనమాట. ఎవరైనా ఫుడ్ కలర్ స్కిప్ చేసేస్తా అంటే చేయండి, నేనైతే ఇది కంపల్సరీ వేయాలి అని చెప్పను, జస్ట్ నేను కలర్ కోసం చూపిస్తున్నాను అంతే. కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఒక పించ్ చిటికెడు వేసి అలా కలుపుకోండి. ఎవరైనా సాఫ్రన్ కుంకుమ పువ్వు ఉన్న పాలల్లో కలిపి వేసుకోవచ్చు, వాటర్లోనే కలిపి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ వీలుని బట్టి చూసుకోండి. సో చూస్తున్నారు కదా,
మనం ఇలా అయితే కలిపేసుకున్నాము. మనకి ఇది వచ్చేసరికి ఎల్లో ఫుడ్ కలర్ అనమాట. మనకి చాలా ఫుడ్ కలర్స్ దొరుకుతాయి, నేనైతే ఎల్లో తీసుకున్నాను. సో దాంట్లోకి వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. సో చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది మనకి. మనం ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. మళ్ళీ మిక్స్ చేసుకుందాం బాగా. సో మనకైతే అయిపోతుంది అనమాట సేమియా కేసరి అనేది. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, సేమియా కేసరి అనేది రెడీ అయిపోతుంది మనకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వితిన్ 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు మీరు ఇది. సో లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్, అసలు చాలా బాగుంటుంది. సో చూస్తారు కదా, నేనైతే సర్వ్ చేసేసుకున్నాను. పైన ఇందాక ఉంచిన డ్రై ఫ్రూట్స్ ఏదో వేసేసుకున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.